ఆరోగ్య భారతి ఆరోగ్యకరమైన సమాజం కోసం ఆరోగ్య అవగాహనను ప్రోత్సహించడానికి నంద్యాల జిల్లా అధ్యయన తరగతిని జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వి పరమేశ్వరారెడ్డి, జిల్లా అధ్యక్షుడు చెన్నకేశవులు, నగర అధ్యక్షుడు డాక్టర్ ఎస్ బాలవెంకటకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని భర్తమాత ఆలయం దగ్గర విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో నేడు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుమారస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధాన వక్తలు డాక్టర్ సహదేవుడు, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ బాలవెంకటకృష్ణ పాల్గొని అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ వృద్ధాప్యంలో కీళ్ల వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయవలసిన వ్యాయామాలు, ఆహారంలో చేర్చుకోవాల్సిన పదార్థాలు, దంత సమస్యలు, వాటి పరిరక్షణకు చేయవలసిన పనులు, ఆరోగ్యకర శరీరం, వాటి కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. ఈరోజు మేము ఈ ఆరోగ్య భారతి జిల్లా కార్యవర్గము అభ్యాస వర్గ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఉద్దేశంతో ప్రజలు, సమాజము, అలాగే దేశము ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యమైన కుటుంబం ఉండాలి. కుటుంబము ఆరోగ్యంగా ఉంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి, అలాగే మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, అలాగే మన ఊరు, మన ప్రాంతం, మన దేశం ఇలాగ ఆరోగ్యంగా ఉంటాయి. సో ఆరోగ్య భారతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యము. సో జబ్బు రాకుండా మనం నియంత్రించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, మన కుటుంబం ఆరోగ్యం ఉంటాం, అలాగే మన ప్రాంతం, మన దేశం ఎలాగ ఆరోగ్యం ఉంటుందనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఆరోగ్య భారతి ఏర్పడింది. ఇది గత 24 సంవత్సరాలు అవుతుంది ఈ ఆరోగ్య భారతి ఉద్భవించి. మేము గత 5 సంవత్సరాల నుంచి ఆరోగ్య భారతి యొక్క కార్యక్రమంలో మన నంద్యాలలో జరుపుకుంటున్నాము. ఆరోగ్య భారతి చేస్తున్న ముఖ్య కార్యక్రమాలు వచ్చేసి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒకటి, రథసప్తమి ఒకటి, ధన్వంతరి జయంతి. ఈ 3 ముఖ్యమైన కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాము. దీనికి సహకరించిన మన ఆరోగ్య కార్యకర్తలు ప్లస్ నంద్యాల యొక్క ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మే 20వ తారీఖున విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం భరతమాత గుడి టెక్కినందు నంద్యాల జిల్లా ఆరోగ్య భారతి తరఫున జిల్లా అభ్యాస వర్గం హెల్త్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ను గురించి జరిగింది. ఈ కార్యక్రమంలో దంత సమస్యల గురించి, తర్వాత కీళ్ళ నొప్పులు, వాటిని ఎలా నివారించుకోవాలి దాని గురించి ప్రముఖ కీళ్ళ వైద్య నిపుణులు, అలాగే ఆయుర్వేదంలో ఆరోగ్యం దాని గురించి అనేకమైనటువంటి ఆరోగ్యపరమైన విషయాల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ, ఈ అవకాశాన్ని కల్పించిన ఆరోగ్య భారతి జిల్లా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆరోగ్య భారతి నంద్యాల జిల్లా ఈరోజు అభ్యాస వర్గ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఇందులో దాదాపుగా 40 మంది వివిధ ప్రాంతాల నుంచి ఉపస్థితులైనారు. ముఖ్యంగా సమాజంలో, కుటుంబంలో, కుటుంబ సభ్యులలో ఆరోగ్యంగా ఉన్నట్లయితే కుటుంబం బాగుపడుతుంది. కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉన్నప్పుడు సమాజం బాగుపడుతుంది. సమాజం ఉన్నప్పుడు ఆ ఊరు ఆరోగ్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా మెయిన్ కాన్సెప్ట్ అందరినీ ఆరోగ్యవంతులుగా చేయవలసిన బాధ్యత ఆరోగ్య భారతి అనే సంస్థ తీసుకుంది.